నిర్మల్లో మున్సిపల్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. గత 3 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేకపోతున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిర్మల్ మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నా. మేకల మల్లేశాను నేను. మాకు గత 3 నెలలు, ఇప్పుడు 2 నెలలు 3 నెలలకు అడుగు పెట్టినాము. ఇప్పటి వరకు మాకు జీతాలు లేవు, ఏం లేవు. దాని వల్ల మేము ధర్నాలు చేస్తున్నాము. ఎందుకోసమంటే మా 3 నెలల పిఆర్సీ రావాలా, జీతాలు రావాలా. దాని గురించి మేము ఈ సమ్మెకు పాల్గొన్నాము. ఎందుకోసమంటే మాకు 2 నెలల నుంచి అస్సలేవు. మేము ఇప్పుడు మా పిల్లలను చదివించాలంటే కూడా బయటకు తోసిస్తున్నారు వాళ్ళు. ప్రైవేట్ స్కూల్ అలాగని తినడానికి కూడా వాళ్ళ దగ్గర పోతే ఒక కూరగాయలు కూడా ఉద్ధరించడం కూడా ఇస్తలేరు. తినడానికి మన బియ్యం కూడా ఒక రేషన్ అది ఇస్తున్నారు. ఇస్తే ఎన్ని రోజులు తింటాం? అది 4 రోజులు తింటాం. తర్వాత కూడా మాకు కావాలి కదా. రేషన్ సామాన్లు కూడా కిరాణం ఇవ్వడం ఇస్తలేరు. మాకు మా జీతాలు మాకు చెల్లించాలి. మన పిఎఫ్ కూడా కట్ అవుతున్నది. 8 నెలల నుంచి కూడా మాకు ఒక రిస్ట్రిక్షన్ జరుగుతుంది. ఒక బాధ్యత అన్నది ఎవరు మనం గుర్తిస్తలేరు. ఇది మున్సిపాలిటీ మరి ఏంది మీరు అని మేము దీని కొంచెం మాకు ఫోన్లకు ఇంత మొదలు కూడా ఫోన్లకు మెసేజ్ వస్తుండే. ఈ పిఎఫ్ కానీ ఏదైనా కట్ అయితే ఈఎస్ఐ కానీ ఇవన్నీ మెసేజ్లు కూడా వస్తలేవు. ఈ బాధ్యతను గుర్తించి కాకుండా వాళ్ళు అర్థం చేసుకొని మాకు వెంటనే స్పందిస్తే మేము నిరసన సమ్మె విరమిస్తాం. లేకుంటే ఎప్పటిలాగానే ఉద్రిక్తత నడుస్తుంది.